వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తున్న పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి దేవుని మాట ఏమిటంటే, మీరు నిర్జీవ క్రియలను విడచి, మనందరి జీవితాల్లో అనేక క్రైస్తవులు అనబడుతున్న వారి జీవితాలలో మనం గమనించినట్లయితే, నేటి దినమున చాలామంది క్రైస్తవుల జీవితాల్లో, క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిలో వారి క్రియలను బట్టి చూస్తే నిర్జీవమైన క్రియలుగా కనబడుతున్న వారి క్రియలు, జీవము లేనటువంటి క్రియలు. దేవుని వాక్యం అంటుంది, మారు మనసు, బాప్తిజము, దేవుని యందలి విశ్వాసము, క్రీస్తును గూర్చినటువంటి బోధ, హస్త నిక్షేపణలు, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, ఇవన్నీ మనకు తెలుసు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలుసు. అయితే ఇవి మూలోపదేశములు, మూల పాఠాలు. వీటిని మరలా, ఈ పునాదిని మరలా వేయక, కొంతమంది చూసారా, ఇల్లు కట్టమంటే పునాది తీస్తారు, మళ్ళీ పడగొడతారు, మళ్ళీ పునాది తీస్తారు, మళ్ళీ కడతారు. వాళ్ళ పని ఎప్పుడు చూసినా పునాది తీయడమే పని, కానీ దాన్ని ముగించడం ఉండదు. పని ప్రారంభించి మళ్ళీ పడగొట్టి, మళ్ళీ కడుతూ, మళ్ళీ పడగొట్టి, మళ్ళీ కడుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, ఆ పునాదిని మరలా వేయక సంపూర్ణులగుటకు సాగిపోదుము అంటుంది. ఈ రోజున మన జీవితాల్లో జీవము లేని క్రియలు ఏమిటి? జీవము లేని క్రియలు చాలా ఉన్నాయి. నిర్జీవమైన క్రియలు అంటున్నాడు వాటిని. అంటే వాటిలో చలనం ఉండదు, వాటిలో జీవం ఉండదు, వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఆ పనులన్నీ కూడా శూన్యమైనవి, నిష్ప్రయోజనమైనవి, పనికి రానివి. ఇటువంటి క్రియలన్నీ కూడా, నిష్ప్రయోజనమైనటువంటి క్రియలన్నీ మాని మనం ఏం చేయాలి? సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. చాలామంది జీవితాల్లో నిర్జీవమైన మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని విషయాల గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరమైన వాటిని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కనుక నిర్జీవమైన క్రియలు, నిర్జీవమైన పనులు, నిర్జీవమైన మాటలు, నిర్జీవం అంటే నిరుపయోగమైనవి, పనికిరానివి. కనుక వాటన్నిటిని విడిచి మీరేం చేయాలంట? ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు జీవమై ఉన్న యేసు యొక్క క్రియలను మనం చేయాలి. యేసు క్రీస్తు జీవము కలిగిన వాడు, జీవము లేని క్రియలు చేయవాడు కాదు. జీవానికి మూలం ఎవరు? యేసు క్రీస్తే. ఆయనే మనకు జీవమునై ఉన్నారు. అందుకు యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 11:25లో యేసు ప్రభు చెప్తున్నారు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను అంటున్నారు. యేసు క్రీస్తు ప్రభు మనకు జీవమును పునరుత్థానం. కాబట్టి క్రీస్తు లేని వారు
చేయు క్రియలు నిర్జీవమైనవి. యేసు క్రీస్తు ప్రభు ఎవరి జీవితాల్లో అయితే లేడో వారి క్రియలు నిర్జీవమైనవి. చూడండి, మన క్రియలు ఎటువంటివి అనంటే స్వనీతి క్రియలు. మానవుని క్రియలన్నీ కూడా నిర్జీవమైనవి, నిష్ప్రయోజనమైనవి, అవి స్వాభావికమైనవి, అవి స్వనీతిని ఆధారం చేసుకుని ఉన్న క్రియలు, అవి మరణానికి దారి తీసేటువంటివి. మానవుల నీతి క్రియలు, మానవుల పద్ధతులు, మానవుల యొక్క మనకున్నటువంటి క్రియలన్నీ కూడా అవి నిత్య నాశనమునకు మనం నడిపించేవి కానీ ప్రయోజనకరమైనవి కాదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు జీవము లేని వాటిని ఎంతకాలము చేసినను, జీవము లేని క్రియలు మీరు ఎంతకాలము జరిగించినను అవి మీకు నిష్ప్రయోజనం. కనుక మీరు ఈరోజు ఏం చేయాలంటే, జీవాధిపతి అయిన యేసుని వెంబడిస్తున్న మనము, జీవాధిపతి అయిన యేసుని వెంబడిస్తున్న నీవు నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, నిష్ప్రయోజనమైన వాటిని విడిచిపెట్టు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ విడిచిపెట్టు, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు విడిచిపెట్టు, పురాతన పాతకాలపు పరిస్థితులన్నీ విడిచిపెట్టు. నీకు ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, ఏది అవసరమైనదో, ఏది రమ్యమైనదో, ఏది నీకు ప్రయోజనకరంగా మారుతుందో దానిని నువ్వు చేయాలి. కానీ అనవసరమైన మాటల చేత నిర్జీవమైన క్రియలు మీరు చేస్తూ ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనం, అది నిష్ప్రయోజనం. మనం అనుకుంటాం, ఏమనుకుంటూ తెలుసు, మనం అందరం కూడా నేను చాలా మంచివాడిని, నాకు చాలా తెలివి ఉంది, నేను వెళ్ళే మార్గం మంచిది, నేను చేసే పనులు మంచిది, నాకు అన్నీ తెలుసు, నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసులే అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మన అందరి జీవితాల్లో. నేను చదువుకున్నాను, నాకు తెలివితేటలు ఎక్కువ, నాకు ఉద్యోగం కూడా ఉంది, నాకు చాలా తెలివితేటలు ఎక్కువ, నేను బాగా చదువుకున్నాను, నాకంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరున్నారు ఈ సంఘంలో అని అనుకుంటూ ఉంటాం. కనుక కొన్నిసార్లు మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, మన యొక్క క్రియలు లేదా మన యొక్క తెలివి అవి నిష్ప్రయోజనమవి. ఎంత ప్రమాదకరముగా మారుతాయంటే అవి నిర్జీవమైనవిగా మనల్ని చేస్తాయి. చూడండి దేవుని వాక్యం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అర్థమవుతుందండి? మన ఎదుట సరి అయినదిగా కనబడే మార్గాలు ఉంటాయి. నేను చేస్తున్నది కరెక్టే, నేను మాట్లాడుతున్నది కరెక్టే, నేను వెళ్ళేది కరెక్టే, నాకు అన్నీ తెలుసు, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, నాకు ఎక్కువ తెలివి ఉంది. అర్థమవుతుందా? చాలామంది లోకంలో అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు లోకమంతా మాట్లాడుకుంటున్నటువంటి సోషల్ మీడియాని కదిలిస్తున్న ఒక విచిత్రమైన వార్త తెలుసా? ఒక ప్రత్యేకమైన వార్త వినబడుతూ ఉంది, ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో పెద్ద 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 లిస్టు, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎంతోమంది బలి అయిపోయారు, వారి జీవితాలు కడతేర్చబడ్డాయి. కనుక అతను అనుకున్నాడు, నేను ఎంచుకున్న మార్గం సరైనదే, నేను మంచి పని చేస్తున్నాను అనుకున్నాడు. కానీ అతన్ని లోపల జైల్లో వేయడానికి చాలా సమయం పట్టింది. జైల్లో వేసిన అనేక సార్లు తప్పించుకొని, అంటే అధికారులు అతని చేతిలో ఉన్నారు కనుక అధికారుల అండదండతో తప్పించుకున్నాడు. కానీ మరలా చివరిసారిగా లోపల వేసినప్పుడు లోపలే అతను హతమయ్యాడు. దేవుని వాక్యం అంటుంది, ఒకడు తన ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది అతనిని మరణమునకు త్రోవ తీయును, మరణమునకు త్రోవ తీయును. కనుక మన జీవితాల్లో మరణానికి త్రోవ తీసేటువంటి నిర్జీవ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిష్ప్రయోజనమైనవి, మరణానికి దారి తీసేవి. నీ ఆలోచన చొప్పున కాదు నువ్వు నడవలసింది. దేవా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ మార్గాలు నాకు తెలియచేయి,
నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో అని నన్ను పరిశీలించు అని దేవునికి నీ జీవితాన్ని నీవు ప్రతినిత్యం అప్పగించుకోవాలి. అప్పగించుకున్న వారి జీవితాన్ని ఆయన సరిచేస్తాడు. అప్పగించుకున్న వారి జీవితాలకు దేవుడు తెలియచేస్తాడు. వారి త్రోవను దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ తలంపులతో నువ్వు నడవకూడదు, నీ ప్రణాళికతో నువ్వు వెళ్ళకూడదు. దైవ చిత్తమునకు నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగములో ఒకని మార్గము వాని దృష్టికి, నీ మార్గము నీ దృష్టికి యథార్థమైనదిగా కనబడవచ్చు, కానీ ఆ మార్గం దేవుని దృష్టికి ఇష్టమైనదేనా? దేవుని దృష్టికి అది యోగ్యమైనదేనా? నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టమైనదేనా? నువ్వు వెళుతున్న మార్గం దేవునికి ఇష్టమైనదేనా? నువ్వు పూనుకున్న పని దేవునికి ఇష్టమైనదేనా? నీవు గనుక ఆలోచించకుండా అడుగు వేసినట్లయితే అది నిన్ను మరణానికి చిక్కిస్తుంది, నిన్ను గడాంధకారంలో నెట్టివేస్తుంది, నిన్ను మరణకరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళుతుంది, నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది, నీకు రావలసినటువంటి ఆరోగ్యాన్ని అది తీసేసుకుంటుంది. కారణం ఆ మార్గము క్షేమకరమైనది కాదు, ఆ జీవితం క్షేమకరమైనది కాదు. దేవుడు నీతోనే తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళుతున్న త్రోవ సరైనదేనా? నువ్వు వెళుతున్న మార్గము ద్వారా నీ మార్గం నీ పిల్లలకు క్షేమకరమైనదేనా? ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బిడ్డలకు క్షేమాన్నిచ్చేదేనా? నువ్వు కనుక నిర్ణయం తీసుకునే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా తుదకు నీ ఇల్లు మరణ శాస్త్రముగా మారుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం సరిగా లేనప్పుడు నీ ఇంటిలో కన్నీరు మున్నీరుగా విలపించవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనమందరము కూడా మన మార్గములను కాదు దేవుని మార్గం నడుచుకున్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మీరు నేను అందరము కూడా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సంపూర్ణుల మగుటకు ఏం చేయాలి? సాగిపోవాలి. మరలా మూలోపదేశములో వెళ్ళక, మూల పాఠముల మరలా రాసిందే రాసి, గీసిందే గీసి, చెప్పిందే చెప్పి, మరలా అదే పునాది, మరలా అదే మాట, మరలా అదే కథ. అర్థమవుతుందండి? ఒక ఆయన కథ చెప్పడం ప్రారంభించాడంట. చిన్న స్టోరీ చెప్తా మీకు అర్థమయ్యడం, ఈ మాటలు అర్థమయ్యే దాని కొరకు. ఒక ఆయన కథలు చెప్పడం ప్రారంభించాడంట. కథ చెప్పడం ప్రారంభించగానే ఆడియన్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. వింటున్నారా అంటే ఓ వింటున్నామన్నారంట. సరే చెప్పడం స్టార్ట్ చేశాడు. కొంచెం కథ చెప్పగానే ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన. ఆయన రాగానే ఈ స్టేజ్ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ అంతా ఏర్పాటు చేసిన పెద్ద ఆయన కథానాయకుడు ఏమన్నాడంటే, అయ్యా పలానా ఊరు నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చాడు, కాబట్టి మరలా కథ మొదటి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా వినాలి కదా అని చెప్పి అన్నాడంట. సరే అని చెప్పి ఈయన కథ మరలా స్టార్ట్ చేశాడు. పాపం ఇంకొంతసేపటికి ఇంకొక ఊరు నుంచి ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఈ కథానాయకుడు మళ్ళీ చెప్తున్నాడు స్టేజ్ మీద ఉన్న అతనికి, అయ్యా ఇదిగో ఈసారి ఇంకా కొంచెం పెద్ద ఆయన వచ్చాడు, ఆయన కూడా వినాలి కదా, మరలా స్టార్ట్ చేయమన్నాడు. మళ్ళీ మూడవసారి ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన. అయ్యా వీళ్ళిద్దరికంటే ఆయన చాలా పెద్ద ఆయన, కాబట్టి మరలా కథ మొదటి నుంచి ప్రారంభించన్నాడట. ఇక అది ముగింపు దశ చేరుకునేది లేదు. అర్థమైంది కదా? కొత్త వ్యక్తి వస్తూ ఉంటాడు, మరలా కథ స్టార్ట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ కొత్త వ్యక్తి వస్తూ ఉంటాడు, మరలా కథ స్టార్ట్ చేయడమే తప్ప అది ముగింపుకు పోయింది లేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో క్రైస్తవులను చెప్పుకొనుచున్నారు, కానీ వారి క్రియలు నిర్జీవమైనవిగా కనబడుతున్నాయి. కారణం వారు ఇంకా ప్రాథమిక స్థితిలోనే, మూల పాఠాల్లోనే ఉన్నారు, కానీ సంపూర్ణ స్థితిలోనికి రాక
నిర్జీవమైన క్రియలను చేస్తూ సాగుతున్నారు. మాకు అన్నీ తెలుసండి, ప్రార్థనలు తెలుసు, వాక్యాలు తెలుసు. తెలీదా ఈరోజు క్రైస్తవులకి? ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం చదవడం తెలుసు, పాటలు పాడడం తెలుసు, పరిచర్య చేయడం తెలుసు, దేవునికి కానుకలు ఇవ్వడం తెలుసు, సభలు పెట్టడం తెలుసు. సోషల్ మీడియాలో ఏ పాటకి ఎలా డ్యాన్స్ చేసి దాన్ని పోస్ట్ చేయాలో తెలుసు, రీల్స్ చేయడం తెలుసు, వాక్యాలు స్టేటస్ పెట్టుకోవడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ వారి జీవితాలు ఇంకా నిర్జీవమైన క్రియలు. చాలామంది ఇప్పటికీ సీరియల్స్ చూసేవాళ్ళు ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ బలలో పాలు పొందుతూ. ఇంకా దేవుని మందిరానికి వస్తూ సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుని మందిరానికి వస్తూ సినిమా పాటలు స్టెప్స్ వేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుని మందిరానికి వస్తూ లోక సంబంధమైన ఆచారాలు పాటించేవారు ఉన్నారు. ఇంకా దేవుని మందిరానికి వస్తూ లోక సంబంధమైన ఆడంబరాలతో కూడినటువంటి విలాసవంతమైన కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు. ఇంకా దేవుని మందిరానికి వస్తూ లోక సంబంధమైన పద్ధతులను అనుసరించి జరిగించేవారు ఉన్నారు. నిర్జీవ క్రియలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం అంటుంది, నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టు, సంపూర్ణతలోనికి సాగిపో, పరిపూర్ణతలోనికి సాగిపో, దైవ చిత్తము తెలుసుకో. ఆ దిశగా నువ్వేం చేయాలి? అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగునో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అలాగుననే క్రియలు లేని విశ్వాసము మృతము. ఆత్మ లేని శరీరం ఏ విధంగా నిర్జీవమైనదో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా ఏమైందంట? నిర్జీవమైనది. దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు, ప్రాణము లేని, ప్రాణం అంటే రక్తము లేనటువంటి శరీరం, ప్రాణము పోయినటువంటి శరీరం, ఆత్మ వెళ్ళిపోయిన శరీరం. ఆత్మ లేని శరీరం ఏ విధముగా నిర్జీవమైనదో అదే విధముగా క్రియలు లేని విశ్వాసము కూడా నిర్జీవమైనది, ప్రయోజనము లేనిది, మృతమైనది. నిర్జీవం అంటే దేనికి పనికిరాదు, ఎవరికి ఉపయోగపడదు. అర్థమవుతుందా? ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి విలువ. ఈ ఆత్మ వెళ్ళిపోతే శరీరము సచ్చిన శవం కదా, ఇక నిష్ప్రయోజనమైనది. ఎటు పడేస్తే అటు పడిపోతుంది, ఎటు పెడితే అట్లాగా ఉంటుంది. ఏమీ చేయలేదు, దీనిలో ఏమి లేదు, జీవము లేదు. అలాగే చాలామంది జీవితాల్లో మారు మనస్సు పొందారు కానీ మారు మనసు తగిన క్రియలు లేవు. మారు మనసు తగిన క్రియలు లేవు. విశ్వాస జీవితంలో మారు మనసు తగిన క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమైనది. నీ విశ్వాసం మృతమైనది. పేరుకు మాత్రం విశ్వాసులు. మందిరానికి వస్తారా? వస్తాం. ప్రార్థన చేస్తారా? చేస్తాం. సేవకులు వెంబడిస్తున్నారా? వెంబడిస్తున్నాం. అన్నీ చేస్తున్నాము కానీ వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. యేసు ప్రభు చెప్పారు, నేను భూమి మీదకి మరలా తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అని అడిగారు. అంటే పేరుకు విశ్వాసులు ఉంటారు కానీ విశ్వాసము లేని విశ్వాసులు ఎక్కువైపోయారు కడవరి దినాల్లో. ఏ సమస్య వచ్చినా ప్రభువు వైపు చూసే విశ్వాస జీవితం లేదు. దేవుని మీద ఆనుకునే విశ్వాస జీవితం లేదు. కొరత కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి విశ్వాస వీరులుగా నిలిచే పరిస్థితులు లేవు. ఎన్ని సాతాను ఆటంకాలు వచ్చినా వాటిని ఎదిరించగలిగిన విశ్వాస వీరులు ఈ రోజుల్లో లేరు. ప్రతిదానికి బలహీన పడిపోవడం, ప్రతిదానికి కృంగిపోవడం, ప్రతిదానికి నీరసించిపోవడం, ప్రతిదానికి ఇక నా జీవితం ఇంతని తృణీకరించుకోవడం, వాళ్ళని వారే విమర్శించుకోవడం, వాళ్ళని వారే అసహించుకోవడం జరుగుతుంది. కారణం విశ్వాసము లేని జీవితం. దేవుడున్నాడు, సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు, ద్వారం తెరుస్తాడు. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. దేవుడు మన ఎందున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం దేవుని కొరకు నిలిచి ఉన్నాం. దేవుడు ఆయన యొద్దకు వచ్చే వారిని ఎంతమాత్రం త్రోసివేయడు.
అడుగుడి మీకు ఇస్తానని చెప్పాడు కదా, ఆయన ఇస్తాడు. ఈ విశ్వాస సంబంధమైన మాటలు, విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైనటువంటి భక్తి చాలా మందిలో లేదు. వారి క్రియలు నిష్ప్రయోజనకరమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చాలామంది విశ్వాసులం అనుకుంటూ దాని తగ్గ క్రియలు వారిలో కనిపించడం లేదు. చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. అంటే పరిచర్యకు పాలు పొందరు. పరిచర్యలో వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండాల్సిన పాలు పొందరు. క్రియలు లేవు వాళ్ళ జీవితంలో. కానుకలు ఇవ్వరు. దేవుని సేవకులను, దైవజనులను వారికి సహకారం అందించరు. వారు విశ్వాసులం అనుకుంటారు కానీ వారి క్రియలలో విశ్వాసం కనిపించదు. వారి క్రియలో ఏం కనిపించదు? విశ్వాసం కనిపించదు. జక్కయ్యను చూసారా? జక్కయ్య విశ్వాసిగా మారాక ఏం చేశాడు? యేసు ప్రభు చెప్పాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు పలకగానే అతడు విశ్వాసిగా మారిన తర్వాత జక్కయ్య తన హృదయ ప్రేరేపణ ద్వారా తన ఆస్తిలో సగ భాగం ఎవరికి ఇచ్చాడు? బీదలకు ఇచ్చాడు. తన ఆస్తిలో సగ భాగము బీదలకు ఇచ్చాడు. ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో, దేనినైతే తీసుకున్నానో తిరిగి అది అతని వారికి నేను 4 వంతులుగా చెల్లిస్తాను అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటలో నిర్జీవమైనటువంటి జక్కయ్య జీవితంలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు జీవం వచ్చింది. జీవము అనే విశ్వాసం అతనిలో పనిచేయడం ప్రారంభించింది. కనుక జీవము అనే విశ్వాసం ఎప్పుడైతే నీలో పనిచేస్తుందో నువ్వు దేవుని కొరకు పనిచేస్తావు. ఆమేన్, హల్లెలూయా. నీలో జీవము వచ్చినప్పుడు నువ్వు ప్రభువు కొరకు ఆటోమేటిక్గా పనిచేస్తావు. జీవాధిపతి కొరకు పనిచేస్తావు. బతుకున్నవాడు పనిచేస్తాడు, సచ్చినవాడు పనిచేస్తాడు. బతుకున్నవాడు పనిచేస్తాడు, సచ్చినవాడు ఏ పని చేయడు. కొంతమంది బతుకున్నామన్న పేరు మాత్రమే కానీ ఏ పని చేయరు. ఏ పని చేయమన్నా నాకు రాదు, చాలా సింపుల్గా డైలాగ్ ఒకటి చెప్పి తప్పించుకుంటారు. ఊరుకుంటే ఉత్తమం, అంతకు మించి లేదన్నట్లుగా, నాకు రాదు అని అంటే పోలా అన్నట్టుగా ఏది అడిగినా నాకు రాదు, నాకు తెలియదు అంటారు. చూపించినా నేర్చుకోరు. కనుక క్రియలు లేని విశ్వాసం మృతమైనది. జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది, విశ్వాసం పనిచేసింది, విశ్వాసపు క్రియ అతనిలో ప్రారంభమైంది, అతని జీవితంలో మార్పు వచ్చింది. అతని జీవితంలో దేవుడు వెలిగించిన తర్వాత, అతని జీవితం వెలిగించబడిన తర్వాత అనేకులకు ఆయన వెలుగుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు సన్నిధిలో వెలిగించబడిన నీవు అనేకులకు వెలుగుగా ఉన్నావా? కనుక నీ జీవితంలో నిర్జీవమైనటువంటి విశ్వాసం లేని క్రియలను విడిచిపెట్టు. విశ్వాసం లేని క్రియలను ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టు. విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించు. మరొక విషయాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు ఒక సంఘం కనబడుతుంది. ఆ సంఘం పేరేమిటంటే లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘం యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అంటే నిర్జీవమైన క్రియలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నిర్జీవమైన క్రియలు. చాలా సంఘాలలో ఈ లవోదికీయ సంఘం వలె ఉంది. చాలా సంఘాలు ఈ కడవరి దినాల్లో ఈ సంఘం వలె ప్రతిబింబిస్తూ ఉన్నాయి. వారి జీవితాల్లో నిర్జీవమైన క్రియలు. వారి సంఘానికి వస్తారు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారు ఎలా ఉన్నారంట? చల్లగానైనను లేకపోతే వెచ్చగానైనా ఉండక ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? కొంతసేపు దేవుని వాక్యాన్ని వింటారు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు పునరుద్ధాన దినం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాలు వింటారు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, సినిమా పాటలు.
సినిమా పాటలు స్టెప్స్ వేస్తూ ఉంటారు, వాటికి డ్యాన్సులు వేస్తూ ఉంటారు, వాటిని చూసి ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్లో రీల్స్ చూసి తెగ నవ్వుకుంటూ వారు ఉల్లసిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు సమయాన్ని. అర్థమవుతుందా? వ్యర్థమైన వాటితో కాలం గడపడమే నిర్జీవమైన క్రియలు. వ్యర్థమైన వాటిని చూసి ఆనందించడమే నిర్జీవమైన క్రియ. కనుక వెచ్చగానను చల్లగానను ఉండక నులివెచ్చగా ఉన్నారంటే చాలామంది. ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నారంటే, కొంత సమయం దేవునితో, కొంత సమయం లోకముతో, కొంత సమయం లోక సంబంధమైన కార్యక్రమాలు, కొంత సమయం దైవికమైన కార్యక్రమాలు, కొంత సమయం సేవకులతో, మరికొంత సమయం లోక అధికారులతో, మరికొంత సమయం దేవుని వాక్యం, మరికొంత సమయం లోక సంబంధమైన వాటితో తిరుగుతూ, వాటితో గడుపుతూ, వాటిని నీవు ఆచరిస్తున్నట్లయితే నువ్వు ఎలా ఉన్నావు తెలుసురా? అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు, మధ్యలో ఉన్నావు. అర్థమవుతుందా? తేడాగా ఉన్నావు. చాలామంది జీవితాలు తేడాగా ఉన్నాయి. కనుక నీ జీవితం చల్లగానను వెచ్చగానను ఉండక నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. 16 వచనం చూడండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎందుకు అనంటే వారి జీవితాలు నులివెచ్చని జీవితాలు, నులివెచ్చని జీవితాలు, నులివెచ్చని జీవితాలు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఆ మాట చూసారా? మేలు. కానీ నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక దేవుడే అంటున్నాడు, నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడే మనల్ని అసహించుకుంటున్నాడు, దేవుడే మనల్ని త్రోసివేస్తున్నాడు, దేవుడే మనల్ని చీదరించుకుంటున్నాడు, దేవుడే మనల్ని పారవేస్తున్నాడు. మీలో ఎవరైనా కాండ్రిచి ఉమ్ము గట్టిగా ఊసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటారండి? ఆ మాట చెప్తానికే ఎంత అసహ్యంగా ఉందో కదా. దేవుడు కూడా నిన్ను ఆ విధంగా ఉమ్మివేస్తాడట. ఉమ్మివేసిన తర్వాత మరలా ఎప్పుడు నిన్ను తిరిగి చేర్చుకోడు. కారణం ఏమిటంటే నీవు ఆ విధమైన భక్తి చేస్తున్నావు, నిర్జీవమైన భక్తి చేస్తున్నావు, నిర్జీవమైన క్రియలు చేస్తున్నావు, నిర్జీవమైన వాటిని వెంబడిస్తున్నావు, నిర్జీవమైన వాటిని మాట్లాడుతున్నావు, నిర్జీవమైన వాటిని చేపడుతున్నావు, నిర్జీవమైన వాటిని వెంబడిస్తున్నావు. నువ్వు వాటిని విడిచిపెట్టి సంపూర్ణతలోనికి సాగిపోవాలి. ఈరోజు నీ జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్దీ నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుందా? నువ్వు పరిశుద్ధతలోనికి రాగలుగుతున్నావా? అభిషేకంలోనికి రాగలుగుతున్నావా? సమర్పణలోనికి రాగలుగుతున్నావా? దేవుడితో వైరాగ్యంలోనికి రాగలుగుతున్నావా? రోషం కలిగి ప్రార్థించగలుగుతున్నావా? మోకరించి దేవుని దగ్గర గోసాడగలుగుతున్నావా? సమయాన్ని గంటల కొద్ది దేవునితో గడపగలుగుతున్నావా? నీ జీవితం దేవునికి అంకితం చేసుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించావా? నీ హృదయంలో క్రీస్తుని సమర్పించుకొని నీ హృదయమందు ప్రభువుకి స్థానం ఇచ్చి ఆయన నీ గుండెలో ప్రతిష్ఠించావా? సమర్పణ లేని జీవితం, సత్యాసక్తి లేని జీవితం, వైరాగ్యము లేని జీవితం, రోషము లేని జీవితం, సమర్పణ లేని జీవితం, త్యాగము లేని జీవితాలు, ఇవన్నీ కూడా నులివెచ్చని జీవితాలు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వారు పడిన స్థితి. కారణం నువ్వు అభివృద్ధి చెందవలసిన నీవు పడిన స్థితిలో ఎందుకున్నావు అంటే తెలుసిన? నులివెచ్చని జీవితం, నులివెచ్చని జీవితం. నేనెందుకు భక్తిలో ఎదగలేకపోతున్నాను? నేనెందుకు అభిషేకాన్ని పొందలేకపోతున్నాను? నేనెందుకు ప్రార్థించలేకపోతున్నాను? నేనెందుకు ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించలేకపోతున్నాను? నా విశ్వాసం ఎక్కడ? నా ప్రార్థన ఎక్కడ? నా భక్తి ఎక్కడ? నాకెందుకు ధైర్యం లేదు? నాకెందుకు దేవుడి సమస్య నుంచి విడుదల ఇవ్వడం లేదు? పట్టుదలతో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? దేవుని పాదాలు పట్టుకొని నువ్వు గోజాడి గోజాడి అడిగి పొందుకోగలుగుతున్నావా ఈ రోజున దేవుని సన్నిధిలో? విశ్వాసం లేని మూర్ఖతరం, ప్రార్థన లేని నిర్జీవ ప్రార్థనలు, జీవము లేని భక్తి ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా
వాక్యము చేతకాని వారు అద్భుతాల మీద పడుతున్నారు. ఆత్మీయతలో ఎదగని వారు స్వస్థతల కొరకు పరిగెడుతున్నారు. ఆత్మీయ జీవితంలో కలిగి లేని అనేక మంది డాన్సుల కొరకు, రికార్డింగ్ డాన్సుల్లాగా పబ్లిక్లో డాన్సులు వేసినట్టుగా వాటి కొరకు వెంబడిస్తూ పరిగెడుతున్నారు. వాక్యం అనే పునాది మీద జీవితాన్ని కట్టుకోవడం లేదు. ప్రార్థన అనే పునాది మీద వారి జీవితాలు కట్టుకోవడం లేదు. సమర్పణ అనే జీవితం, దేవునికి సమర్పణ అనే జీవితం మీద వారి జీవితాలు కట్టుకోవడం లేదు. దేవుని వాక్యం అంటుంది, నిర్జీవమైన నులివెచ్చని జీవితాన్ని విడిచిపెట్టు. విశ్వాసము లేని నిర్జీవ స్థితిని విడిచిపెట్టు. మూడవది మనం ధ్యానం చేద్దాం, చూడండి. నిర్జీవమైన కానుకలు. నిర్జీవమైన కానుకలు అంటే చాలామంది దేవునికి కానుక ఇస్తారు. డబ్బు పూర్వకంగానో వస్తువు పూర్వకంగానో దేవునికి కానుక ఇస్తారు. కానీ ఆ కానుక నిర్జీవమైన కానుకగా మారుతుంది, నిష్ప్రయోజనమైన కానుకగా మారుతుంది. కొంతమందిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఇష్టం లేకుండా సణుక్కుంటూ గొణుక్కుంటూ కానుక ఇస్తారు. అటువంటి కానుకే నిర్జీవమైన కానుక. నువ్వు సణుగుతూ గొణుగుతూ దేవునికి నువ్వు సమర్పించుకుంటే అది నిర్జీవమైనది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి తెలిసిన? సంతోషంగా ఆనందంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చేటప్పుడు సణుగుతూ గొణుగుతూ దేవునికి బలవంతంగా దేవునికి ఇవ్వకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 9:7. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు హృదయపూర్వకంగా నిర్ణయించుకొని దేవునికి జీవముతో కూడిన కానుక దేవునికి సమర్పించాలి. కానీ సణుగుతూ గొణుగుతూ నువ్వు దేవునికి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి కానుక తీసుకొచ్చారండి. వారెవరో మనకు తెలుసు. వారిరువురు కూడా ఒక తండ్రికి పుట్టిన పిల్లలే, ఒక తల్లి బిడ్డలే. ఇద్దరూ జీవము గల దేవుని ఆరాధిస్తున్నారు. ఇద్దరూ దేవుని కానుక తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ వారి కానుక తీసుకొని వచ్చినప్పుడు ఒకరి కానుక దేవుడు అంగీకరించాడు, మరొకరి కానుక దేవుడు అంగీకరించలేదు. ఎవరి కానుక అంగీకరించబడింది? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, తర్వాత హత్య చేశాడు, నరహంతకుడయ్యాడు. అర్థమవుతుందా? కనుక తన కానుకలో జీవము లేని కానుక దేవునికి అర్పించినందువలన అది అతన్ని తుదకు మరణానికి తీసుకుని వెళ్ళింది. ఏం తీసుకుని వెళ్ళింది? మరణం. తనను హత్య చేసేలాగా చేసింది. కోపం అతనిలో రేపింది. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము, అననీయ సప్ఫీరా ఇద్దరు కూడా దైవసేనుని దగ్గరికి కానుక తీసుకొచ్చారు. కానీ ఆ కానుకలు ఏమీ లేదు, జీవము లేదు. అది నిర్జీవమైన కానుక, అది నిష్ప్రయోజనమైనది. కొంత దాచుకొని కొంత తెచ్చారు, కొంత అబద్ధం చెప్పారు, కొంత సాతానుతో వారు జీవితాన్ని కలిపారు, వారి స్వభావాన్ని సాతానుతో కలిపారు. అందుకు వారు పడి సచ్చారు. కనుక నిర్జీవమైన కానుక దేవునికి ఎప్పటికీ కూడా పనికిరాదు. కానుక అనగానే 2 విషయాలు. ఒకటి, శరీర సంబంధంగా నువ్వు దేవునికి ఇచ్చే కానుక. 2, ఆత్మ సంబంధంగా నువ్వు దేవునికి ఇచ్చే కానుక. ఏం తెలుసునా? నీ ప్రాణం, నీ దేహం, నీ శరీరం, నీ హృదయాన్ని దేవునికి కానుకగా అర్పించగలిగితే అది నిజమైన కానుకగా, సణుగు కొనుక గొణుగక నువ్వు సంపూర్ణ సమర్పణతో నువ్వు దేవునికి, అయ్యా నా జీవితానికి సమర్పిస్తానని చెప్పి అప్పగించుకో, పూర్తిగా అప్పగించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్జీవమైన క్రియలను విడిచి, నిర్జీవమైన విశ్వాసమును విడిచి, నిర్జీవమైన నులివెచ్చని స్థితిని విడిచిపెట్టి, ఇదిగో నిర్జీవమైన కానుకను విడిచిపెట్టి
జీవము కలిగిన విశ్వాసం, జీవము కలిగినటువంటి కానుక, జీవము కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని నీవు అనుసరిస్తూ జీవము కలిగినటువంటి నీవు దేవునికి సరైన జీవితాన్ని, వెచ్చని జీవితాన్ని ప్రభు కొరకు చేయాలని ప్రభు కోరుతున్నాడు. మరొక విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 119వ కీర్తన 50వ వచనం. కొంతమందిలో ఈ లక్షణం ఏమిటంటే దేవుని విషయాల కంటే లోక సంబంధమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. దైవికమైన కార్యక్రమాల కంటే కూడా లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. నేనేం చేయాలి, నేను అది చేయాలి, నేను ఇది తీసుకురావాలి, లోక సంబంధమైన వాటి మీద విపరీతమైన ఆసక్తి. ఇటువంటి వారు నిర్జీవులు. అనగా వాక్యం ఏం చెప్తుందంటే నీ వాక్యములను హృదయము లేనివారు, దేవుని వాక్యం మీద ఆసక్తి లేనివారు, దేవుని వాక్యము లేని హృదయాలు నిర్జీవమైనది. జీవవాక్యాన్ని ఎవరైతే తమ ఇంటిలో తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో వారి ఇంటిలో యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు వారితో కూడా ఉంటాడు. అంటే వారికి జీవితంలో, చాలామంది జీవితాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోక సంబంధమైన విషయాల మీద, కార్యక్రమాల మీద ఆసక్తి చూపించేవారు, నిర్జీవమైన క్రియలు చేసేవారు. సభలు పెట్టినా, మీటింగ్స్ పెట్టినా, కుటుంబ ప్రార్థనలు పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా చాలా చోట్ల ఏముండదు తెలుసునా? వాక్యం ఉండదు. వాక్యం చెప్పే సమయానికి స్టార్ట్ చేస్తారు, అయ్యా త్వరగా ముగించండి, టైం అయిపోతుంది, భోజనం చేయాలి, 12 అయిపోతుంది అని వెనక తొందర చేస్తుంటారు. అప్పటి వరకు పాడతారు, అప్పటి వరకు డాన్సులు వేస్తారు, అప్పటి వరకు దండలు వేస్తారు, అప్పటి వరకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ బాగానే జరుగుతాయి. అర్థమవుతుందా? వాక్యం సమయం వచ్చేసరికి త్వరగా ముగించండి నాయన అంటుంటారు. వాక్యం మీద వారికి శ్రద్ధ లేదు. అలాగే చాలామంది జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ చాలామంది జీవితాల్లో వాక్యం మీద ఆసక్తి లేని వారుగా ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ వాక్యం స్టార్ట్ చేయగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు నిద్ర. వాక్యం స్టార్ట్ చేయగానే ఫోన్లు వస్తాయి. వాక్యం స్టార్ట్ చేయగానే బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు, లోపలికి బయటకు తిరుగుతూ ఉంటారు శ్రద్ధ లేని వారుగా. వాక్యం స్టార్ట్ చేయగానే గడ్డం కింద చేతులు పెట్టుకుంటారు. వాక్యం స్టార్ట్ చేయగానే కాలు పైకెత్తుతారు. వాక్యం స్టార్ట్ చేయగానే కాళ్ళు చాపుతారు. వాక్యం స్టార్ట్ చేయగానే గోడ ఎత్తుకుంటారు. వాక్యం ప్రారంభించగానే ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, వేరే లోకానికి. అర్థమవుతుందండి? చాలామంది వాక్యం మీద ఆసక్తి లేని వారు. చూడండి, దేవుని వాక్యం 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు, వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళేవారు, వాక్యం యొక్క శక్తిని తెలుసుకున్నవారు వాక్యం మీద ఆసక్తి చూపిస్తారు. అంటున్నాడు కీర్తనాకారుడు, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు, ఇది కూడా అని అనడం లేదు. నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చినది. ఏది నీకు నెమ్మదిచ్చింది? నీ వాక్యం. ఈ రోజున నీ వాక్యం, దేవుని మాట నీకు వినసంపుగా ఉందా? దేవుని వాక్యాలను వింటున్నావా? దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటున్నావా? చాలామంది దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఉండదు. హృదయాలపై దేవుని వాక్యం రాయబడి జీవాధిపతిని యేసయ్యకు ఎల్లప్పుడూ చోటిచ్చేటట్లుగా వారి జీవితాలు ఎల్లవేళలా యేసు ప్రభుతో నడిచే జీవితాలుగా ఉండవు. వాళ్ళ జీవితాలు ఎలా తెలిసిన మార్తలాగా ఉంటాయి. ఎలాగా? మార్తలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం, లూకా సువార్త 10:41 వచ్చును. మార్తా, ప్రభు అంటున్నాడు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. 42 వచ్చును. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవవాక్యాన్ని హత్తుకొనకుండా,
జీవవాక్యాన్ని ఆహ్వానించకుండా, జీవాధిపతిని ఎంచుకొనకుండా, ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ, చింత కలిగి, వాళ్ళ మీద వీళ్ళ మీద విసుక్కుంటూ, వాళ్ళ మీద వీళ్ళ మీద అసహించుకుంటూ, తొందరపడుతూ, దేవుని వాక్యానికి చోటు లేని వారు చేసే పనులు ఇవి. అవి ఏం చేస్తుంది? తొందరపడిపోతుంది. తెగ తొందరపడిపోతుంది. ఆమెలో మనం ఏం చూస్తున్నామంటే తొందరపాటు చూస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు తొందరపడుచున్నావు ఎందుకు అంటున్నాడు. రెండవది, దేవుని వాక్యానికి హృదయంలో చోటు లేని వారు వాళ్ళ జీవితాలు కలవరమందుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా గలిబిలిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండరు, నెమ్మదిగా ఉండరు. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, పక్కన వాళ్ళని కూడా నెమ్మదిగా ఉంచరు. వాళ్ళు కలవరం చెందుతూ పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? కలవరం పెడుతూనే ఉంటారు. నెమ్మది లేని జీవితాలు అవి. యేసు ప్రభు చెప్తున్నారు, నీకు నెమ్మది లేదు, నువ్వు తొందరపడుతున్నావు. కారణం, నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఏం చేస్తున్నారు? అనేకమైన పనులు. నేను ఆ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇళ్ళతో మాట్లాడాలి, బజార్లో ఆ పని ఉంది, ఊర్లో ఆ పని ఉంది, బంధువులతో ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకు రావాలి, ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకు రావాలి. ఎన్నో పనులు పెట్టుకుంటారు. తొందర పడిపోతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, పక్కన వాళ్ళని చేదరించుకుంటూ ఉంటారు. మార్త కూడా ఏం చేస్తుంది? మరియను చూసి ఏమంటుంది చూడండి. ఆ వచనంలో పై వచ్చును, అందుకు ఇంకా పై వచ్చును చదవాలి. తొందరపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, చూసారా మాటను, విస్తారమైన పనులు కలిగి ఉండడం ద్వారా తొందరపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుచున్నాను, నా సహోదరి, నా అక్క లేకపోతే నా చెల్లి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని చెప్పు, ఆమెతో చెప్పు అని ప్రభుతోనే మాట్లాడుతుంది రెక్లెస్గా. చూసారా? తొందరపడేవారు, విచారపడేవారు, చింత కలిగిన వారు ఎవరిని కూడా లెక్క చేయకుండా, ఎవరితో మాట్లాడుతున్నామనే విషయం తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. ఏమో కూడా, అయ్యో జీవాధిపతి నా ఇంటికి వచ్చాడే, రక్షకుడు నా ఇంటికి వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం కంటే ఇంకా శ్రేష్టమైనది ఏముంది అని అనుకోనకుండా తొందరపడి చింతించి ప్రభు దగ్గరికి వచ్చి తన అక్క మీద, తన యొక్క చెల్లి మీద మాట్లాడుతూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, నీకు చింత లేదా? పంపించు, నీ పాదం దగ్గర కూర్చోబెట్టుకున్నావేంటి అని మాట్లాడుతుంది. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? దేవుని దగ్గర కూర్చోవడం కంటే గొప్ప భాగ్యం ఉంది, ఆయన మాటలు వినడం కంటే గొప్ప భాగ్యం ఏముంది అని అనుకోవడం లేదు ఈరోజు. అర్థమవుతుందండి? చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసునా? వాళ్ళ పనులే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ చదువులే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ పనులే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ పిల్లలే వాళ్ళకు ముఖ్యం. దేవుని పని చేద్దాం, దేవుని మందిరానికి వెళదాం, దైవ సేవకులు సహకరిద్దాం. సేవకులు కష్టపడుతున్నారు, ఒంటరిగా చేసుకుంటున్నారు, అయ్యో వాళ్ళకి మనం సహకరిద్దాం. మన కొరకే వాళ్ళు ఉన్నారు, మన కొరకే ప్రార్థిస్తారు, మన కొరకు ఉపవాసాలు ఉంటారు, మన కొరకు కన్నీరు కారుస్తారు, దేవారాత్రులు ప్రార్థన చేసే సేవకులు వాళ్ళతో మనం కలిసి దేవుని పని చేద్దాం అని చింత లేకుండా విస్తారమైన పనులు పెట్టుకొని వచ్చి పాస్టర్ గారి మీద మా కొరకు ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి, మీరు సరిగా ప్రార్థన చేయట్లేదు, అందుకే మాకు ఇట్ట ఉంది, మీరు బలంగా ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏమైనా పని పాట అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోతుంటారు చాలామంది. అర్థమవుతుందా? విస్తారమైన పనులు పెట్టుకొని నీకు చింత లేదా అని తిరిగి యేసు ప్రభుని ప్రశ్నిస్తుంది. అర్థమవుతుందా? నిర్జీవమైనటువంటి క్రియలు, వాక్యం మీద ఆసక్తి లేని జీవితం, ప్రార్థన మీద ఆసక్తి లేని జీవితం. వాక్యం వినమంటే చాలామందికి నిద్ర వస్తుంది, ఎక్కడో గుర్తొస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోద్ది లోకం, ఏవేవో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు.
అంటా ఉంటారు, గుడ్లు అప్పగిచ్చి అంతే. కళ్ళు మాత్రం ఎక్కడ ఉంటాయి, తలక ఇటే చూస్తూ ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఏం చెప్తున్నామో తెలీదు. ఆమెనగా అక్కడ చూస్తుంటారు. అర్థమవుతుందండి? చాలామంది జీవితాల్లో వాక్యం మీద ఆసక్తి లేని జీవితాలు. ఇక్కడ కూడా మార్త అదే పని చేస్తూ ఉంది. మరియ అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. యేసుప్రభు చెప్తున్నారు, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఇది అవసరం. ఈ ఒక్కటి ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నిర్జీవమైన హృదయం. అంటే వాక్యము లేని హృదయాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్జీలమైనవి, అవి నిర్జీలమైనవి, నిర్జీవమైనది. దేవుని వాక్యం అంటుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాటను తెలుసున, యెహోవా మీదను తన హృదయము తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు, అతడు ఎడారిలోని అరుహా వృక్షమును పోలి ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? అరుహా వృక్షమును పోలి ఉన్నాడు. అతడు నిర్జలమైన చవిటి భూమి యందు నివాసం చేస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో ఎండిన హృదయాలు, మోడు బారిన హృదయాలు, జీవము లేనటువంటి హృదయాలు, వారిలో కొంచెమైనా దేవుని వాక్యమునకు చోటు లేని హృదయాలు. దేవుని వాక్యమునకు చోటు లేని హృదయమే నిర్జీవమైన హృదయం. నీ ఇంట్లో వాక్యాలు ఉండడం కాదండి, నీ గోడల మీద వాక్యం ఉండడం కాదు, నీ బైకుల మీద, నీ వాహనాల మీద వాక్యం ఉండడం కాదు, నీ సెల్ ఫోన్లో స్టేటస్లో వాక్యం ఉండడం కాదు, నీ గుండెల్లో దేవుని వాక్యం ఉందా ఈరోజు? ఒకవేళ నిజముగా నీ హృదయములో దేవుని వాక్యమై ఉన్న యేసే వాక్యమై ఉన్నాడు గనుక ఆయన నీతో నడిచినట్లయితే నీవు జీవాధిపతితో నడుస్తున్నావు. నీవు జీవము కలిగిన హృదయము కలిగిన వ్యక్తివి. ఆమెన్. హల్లెలూయా. కనుక నిర్జీవమైన క్రియలు విడిచి సంపూర్ణుల మగుటకు మనం ఏమవ్వాలి? సాగిపోవాలి. చూద్దాం, మరొక వాక్య భాగాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ హృదయములో తప్పులు ఉంచుకొని వాటిని సమర్థించుకుంటూ వారి మనస్సాక్షి వారిని గద్దిస్తున్నప్పటికీ వినకుండా వితండవాదము చేస్తూ ఎదుటి వారి మీద తప్పులు మోపేవారే నిర్జీవమైన మనస్సాక్షి కలిగిన వారు. వారి తప్పు వారు తెలుసుకోరు. ఎదుటి వారి కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నలుసును వెతుకుతున్నారు. వారి కంట్లో ఏం పెట్టుకున్నారు? దూలం పెట్టుకున్నారు. ఒక పెద్ద దూలాన్ని వారి కంటిలో పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసు వెతుకుతూ ఉన్నారు. వారిలో తప్పులు చాలా ఉన్నాయి, వారిలో పాపిష్ట పనులు చాలా ఉన్నాయి, వారిలో దుర్మార్గమైన పనులు చాలా ఉన్నాయి, వారిలో బలహీనమైన క్రియలు ఎన్నో ఉన్నాయి, అవిధేయతతో కూడినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ తమలో తప్పులు ఉంచుకొని ఎదుటి వారిని తమను తాము సమర్థించుకుంటూ ఎదుటి వారి మీద తప్పులు వారిలో వెతుకుతూ ఉన్నటువంటి మనిషి జీవితమే ఈరోజు మనస్సాక్షి నిర్జీవమైన మనస్సాక్షి. వారి మనస్సాక్షి విషయంలో వారు ఎలా ఉన్నారంట? నిర్జీవమైన వారిగా ఉన్నారు. అయితే ఒకరోజు దేవుడు వారి రహస్య తప్పులన్నీ, వారి తప్పుడు ఆలోచనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తెర మీద తీసుకొస్తాడు. ఖచ్చితంగా ఒక రోజున వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడు? తీర్పు తీసుకుని వస్తాడు. నీలో ఉన్న తప్పులు కప్పిపుచ్చుకొని ఎదుటి వారి కంటిలో నలుసులు వెతకడం మానేసాయి. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆ గద్దింపును తీసుకో. నువ్వు ఆ గద్దింపును తీసుకోకుండా ఎదుటి వారి మీద నీవు వితండవాదం చేస్తూ ఇది ఇంతే, నాకు తెలుసు, అంతే, నేను అంతే
అంతే వితండవాదం చేస్తూ ఇంతే చేస్తాను, అట్లాగే మాట్లాడతాను, అట్లాగే ప్రవర్తిస్తాను అని వితండవాదం చేసుకుంటూ చాలామంది జీవితాలు వారి మనస్సాక్షిని చంపుకుంటున్నారు. బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు. నీ తప్పు నువ్వు తెలుసుకో. బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉండొద్దు. జీవము లేని మనస్సాక్షి కలిగి ఉండొద్దు. జీవము కలిగిన మంచి మనస్సాక్షి, జీవము కలిగిన మంచి మనస్సాక్షి కలిగి. చిన్న తప్పు చేస్తే నీ మనస్సాక్షి నేను గద్దించినప్పుడు, అయ్యో నేను దేవుని బిడ్డని, ఇలా ఎందుకు మాట్లాడాను అని నువ్వు పశ్చాత్తాపడాలి. కొంతమంది కాని మాటలు మాట్లాడేస్తారు, అబద్ధాలు మాట్లాడేస్తారు, టూకీగా, చురుకుగా, తెలివిగా, చాకచక్యంగా, చాలా ఈజీగా, అది ఒక అలవాటుగా మాట్లాడేస్తారు. మాట్లాడేసిన తర్వాత అయ్యో నేను దేవుని సేవకుడిని, నేను దేవుని బిడ్డని, నేను ఈ విధంగా మాట్లాడడం తప్పు కదా అని వారి తప్పిదమును ఒప్పుకోరు. దేవుని దగ్గర పశ్చాత్తాపడరు. దేవుని దగ్గరకు వారి అతిక్రమాన్ని ఒప్పుకోరు. వారి మనస్సాక్షి దేవుని దగ్గర చెప్పుకోరు, ప్రభా నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించని. నీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడరు. పైపెచ్చు వితండవాదం చేస్తుంటారు, ఎదురు తిరిగి మాట్లాడుతుంటారు. నీ మనస్సాక్షి నీ మీద నేరస్థాపన చేసినప్పుడు నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడు. అది నీకు క్షేమం, ఎంతైనా అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది కనుక. దేవుని సన్నిధిలో మనము నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి, నిర్జీవమైనటువంటి అనుభవాలు విడిచిపెట్టాలి, నిర్జీవమైన వాటిని మనం తొలగించుకోవాలి. నిర్జీవమైన వాటిని మన జీవితంలో ఏదున్నా పరీక్షించి పరిశోధించి మన అంతరంగమును మనలో మనమే చూసుకొని వాటిని విడిచిపెట్టుదము గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క సువార్త పరిచయ నిమిత్తం మరణమునకు తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకున్న వారు యేసు యొక్క మరణానుభవము కలిగి ఉన్న వారుగా ఉన్నారు. కనుక ఈ లోకం పనికి మాలిన వాటి కొరకు, తుచ్చమైన శరీర సంబంధమైన సుఖభోగాల కొరకు మన శరీరమును అప్పగించక, మన శరీరమును నిర్జీవమైనటువంటి సుఖభోగాలకు, నిరుపయోగమైన తుచ్చమైన కామాభిలాషలకు మన శరీరాన్ని అప్పగించక, ఇదిగో యేసు యొక్క పరిచర్య కొరకు, ప్రభు యొక్క సేవ కొరకు మన శరీరములను ఎలా అప్పగించాలంట? సజీవ యాగముగా సమర్పణ కలిగినటువంటి మరణానుభవమును కూడా తమ శరీరమునకు వారు ఏం చేస్తున్నారు? అప్పగించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా ఈ మర్త్య శరీరమునందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు కూడా అప్పగించుకొనుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసు యొక్క పరిచర్య కొరకు యేసు నిమిత్తము అనే మాట మనం చూస్తున్నాం, ఎల్లప్పుడూ అనే మాట మనం చూస్తున్నాం. సజీవ యాగముగా ఆ ప్రత్యక్షత కొరకు మా దేహమును మరణమునకు కూడా అప్పగించడానికి మేము వెనుక తీయము అంటున్నారు. అంత బలమైనటువంటి కాన్ఫిడెన్స్తో, అంత బలమైనటువంటి ఉద్దేశముతో, అంత బలమైన సమర్పణతో వారు యేసు కొరకు వారి జీవితాల్ని అప్పగించుకున్నారు. ఇది క్రీస్తు కొరకు సమానమైనటువంటి జీవముతో కూడిన సమర్పణ. కనుక మన జీవితాల్లో నిర్జీవమైన మరణం మనం పొందకూడదు. మన మరణము ఎలా ఉండాలి అంటే జీవముతో కూడిన మరణముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరణంలో జీవం ఏంటండి అనుకుంటున్నారా? అదే మరణములో జీవమే యేసు.
యేసే జీవాధిపతి, యేసే జీవము, యేసే నిత్య జీవము, యేసే నిత్య జీవానికి మార్గం, యేసే జీవింప చేయవాడు, యేసే జీవమిచ్చినవాడు, యేసే జీవానికి అధిపతి. కనుక మా మరణములోనైనను ఆయన మాతో రావాలి, మా మరణములోనైనను ఆయన మహిమ పొందాలి. నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా దేహమందు ఆయన నామం స్తుతించబడాలి, ఆయన నామం గణపరచబడాలని యేసు యొక్క సువార్త కొరకు వారి దేహాన్ని సమర్పించుకున్న జీవితమే యాగమైన జీవితం. అది సమర్పణ కలిగిన జీవితం, అది ప్రతిష్ఠితి కలిగిన జీవితం, అది అపోస్తుల జీవితం, అది ప్రభు కొరకు సజీవ యాగముగా కానుకగా అర్పించబడిన జీవితం. హల్లెలూయా. అది జీవము కలిగిన మరణము. దేవునికి స్తోత్రం. సమర్పణ కలిగిన మరణం. ఈ రోజున ప్రభు కొరకు నీ జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించగలుగుతున్నావా? ప్రభు కొరకు మరణమైనా పర్వాలేదు, నేను ఆయన సువార్త పనిలో మరణించడమే నాకు క్షేమం అనుకుంటున్నావా? చాలామంది ఏమంటారు తెలిసిన, పరిచర్య ఉంది రమ్మంటే నాకు కాలు బాగోలేదండి, పరిచర్య ఉంది రమ్మంటే నాకు ఆరోగ్యం బాగోలేదండి, పరిచర్య ఉంది రమ్మంటే నాకు కడుపులు నొప్పండి, పరిచర్య ఉంది రమ్మంటే నేను రాలేనండి, పలానా ఊరికి వెళ్ళి సువార్త చెప్దామంటే అమ్మో ఆ ఊరికా మేము రావండి, అమ్మో ఆ ఊరికా మమ్మల్ని చంపేస్తారండి, వ్యతిరేకిస్తారండి. రకరకాల సాకులు. ప్రభు పని కొరకు రేయైనా పగులైనా మధ్యరాత్రి అయినా పరిగెత్తగలుగుచున్నావా? ఒకవేళ నా ప్రాణం పోతే పోయింది, ఎప్పుడైనా పోవాల్సిందే, ఎలాగైనా పోవాల్సిందే, ఏ రోజైనా పోవాల్సిందే, ఏ స్థితిలోనైనా పోవాల్సిందే కాదా? ఎందరో జీవితాలు మరణం వారిని ఎలా తీసుకుంటుందో తెలుసునా? అగ్ని ద్వారా తీసుకుంటుంది, నీటి ద్వారా తీసుకుంటుంది, గాలి ద్వారా తీసుకుంటుంది, ఆకాశంలో తీసుకుంటుంది, భూమి క్రింద భాగాల వారి ప్రాణాన్ని తీసుకుంటుంది. యాక్సిడెంట్ ద్వారా రోడ్ల మీద వారి ప్రాణాలు పోవడం లేదా? హాస్పిటల్లో వారి ప్రాణాలు పోవడం లేదా? మరణము ద్వారా, వ్యాధుల ద్వారా వారి ప్రాణాలు పోవడం లేదా? నీ ప్రాణం పోవడం ముఖ్యం కాదు, అది ఏ రోజైనా ఎలాగైనా పోతుంది. కానీ పోయేటప్పుడు ఆ జీవములో జీవముందా? ఆ భక్తిలో, ఆ ప్రాణం పోయే స్థితిలో యేసుతో నువ్వు మరణిస్తున్నావా? అది నీకు ఇంపార్టెంట్. దేవుని పరిచర్యలో నీ ప్రాణం పోతుందా? నా తుది శ్వాస వరకు నువ్వు కోరుకోవలసింది ఒకటే, నేను పాడుతూ చనిపోయినా దేవునికి స్తోత్రం, నేను దేవుని ఆరాధిస్తూ చనిపోవడం నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావా? చాలామంది ఇళ్లలో కూర్చొని వారి ప్రాణాలు మంచం మీద పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ పరిచర్యలో నా ప్రాణం పోవడం నాకు క్షేమం, నేను యాత్ర చేస్తూ నా ప్రాణం పోవడం నాకు క్షేమం, దేవుని పనిలో సాగుతూ నా జీవం ముగించడం నాకు ఆశీర్వాదం అనుకోవడం లేదు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ పరిచర్య ముగింపు, నీ యొక్క ప్రాణం ముగింపు ఎక్కడా? నిర్జీవమైన ప్రాణ విడుదల కాదు, జీవముతో కూడిన ప్రాణము. ఆ మరణానుభవం నాకెంతో ఇష్టం అనుకోవాలి. చూసారా వారు మరి ఏమని చెప్తున్నారు? మా శరీరము మాకెంత మాత్రం ప్రయోజనకరమైన మేము ఎంచుట లేదు, మా జీవము యేసుక్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచు వెళ్ళిపోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేహమందు ప్రభు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? ఇంతవరకు దేవుడు నీతో తేటగా సూటిగా మాట్లాడుతూ దేవుడు నిన్ను బలపరుస్తూ వచ్చిన ఆ మాటలు తలంచుకొని దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభా ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నన్ను బలపరచు వాడువు నీవే, నన్ను స్థిరపరచు వాడువు నీవే, నన్ను నీ కృపతో నడిపించు వాడువు నీవే. ఇదిగో మీరు నాతో తేటగా సూటిగా ఈ దినమున మాట్లాడుతూ వచ్చారు. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసం, బాప్తిజములను కూర్చిన బోధయు, హస్త నిక్షేపములను కూర్చిన బోధయు,
మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అని మీరు తెలియజేస్తూ వచ్చారు. దేవా, ఈ కడవరి దినాల్లో పేరుకు మాత్రమే క్రైస్తవుడును, పేరుకు మాత్రమే విశ్వాసిని, పేరుకు మాత్రమే సంఘ కాపరిని, ప్రభువా నాలో జీవము లేదు, జీవాధిపతి లేడు, జీవమైన వాక్యము లేదు, జీవమునిచ్చే విశ్వాస జీవితము లేదు. అయ్యో, నా అతిక్రమమును, నా పాపమును, నా దోషమును, నా బలహీనతను తండ్రి నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. నన్ను కరుణించు, నన్ను బలపరచు, నిర్జీవ క్రియలను విడిచుటకు నాకు శక్తినివ్వండి. లోకము దాని క్రియలు నిర్జీవమైనది. జీవాధిపతి నిన్ను వెంబడించుటకు నాకు సహాయం చేయమని, నా ఎదుట ఉన్నటువంటి మార్గం నేను ఎంచుకున్న మార్గముగా కాక నీవు ఏర్పరిచిన మార్గములో సాగిపోటకు సహాయం చేయ ప్రభువా. నా తండ్రి, నిలువెచ్చని విశ్వాస జీవితాన్ని తొలగించండి, విశ్వాసం లేని నిలువెచ్చని జీవితాన్ని తొలగించండి, నిర్జీవమైన విశ్వాసాన్ని తొలగించండి. జీవం కలిగిన విశ్వాసం తండ్రి, నిలువెచ్చని విశ్వాస జీవితాన్ని తొలగించండి, సహాయం చేయమని ప్రభువులను ప్రార్థన చేసుకుందామా. అందరూ కూడా ప్రభు హస్తాలకు నిన్ను నీవు సమర్పించుకొని, నిన్ను నీవు అప్పగించుకొని, నిన్ను నీవు ప్రభువా సజీవ యాగముగా దేవుని చేతులకు కానుకగా అర్పించుకొని, ప్రభువా ఇదిగో నిర్జీవమైన కానుక నేను వేయడం లేదు, జీవముతో కూడిన కానుక నేను నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. ఇదిగో ప్రభువా నాయనా, నా దేహాన్ని, నా ప్రాణాన్ని, నా శరీరమును సంపూర్ణముగా నీకు సమర్పించుకుంటున్నాను. ఇదిగో నా జీవితం అని దేవునికి కానుకగా నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రార్థన చేయి, దేవునికి అప్పగించుకొని బ్రతిమలాడు, గోజాడు, ప్రార్థించు, స్తుతించు. ప్రార్థన చేసుకుందామా. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలోకి భవించి ప్రార్థన చేసుకుందాం.